భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మోదీ గారు యుఎస్ ట్రిప్ దిగ్విజయంగా చేసుకుని వచ్చారండి. యాక్చువల్గా దాన్ని చాలా విధాలుగా మోదీ గారిని ఇబ్బంది పెడదామని అమెరికా ముందు నుంచి ప్రిపేర్ అయింది. ఎరకాటంలో పెడదాం. ఫస్ట్ అతను రాకముందే ఖలిస్తానీ ఈ పన్ను జశ్వంత్ సింగ్ పన్ను మీద కోర్టు కేసు వేసి, అతని చేత కోర్టు కేసు వేయించి, ఆ కోర్టు కేసులో అజిత్ దోవల్ గారిని సమ్మన్ చేపించాడు. ఆయన వల్ల ఏదో అటెంప్ట్ జరిగింది పన్ను మీద అని చెప్పి కోర్టు వాళ్ళు అజిత్ దోవల్ గారిని సమ్మన్ చేశారు. అది మనం పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే సంగతి. కాకపోతే అది కొంచెం ఎరకాటంలో పెట్టే ఉద్దేశంతో చేశారు. టైమింగ్ చూడండి, జస్ట్ బిఫోర్ మోదీ విజిట్ జరిగింది. ఇంకోటి, 1 day బిఫోర్ మోదీ విజిట్ వైట్ హౌస్కి ఖలిస్తానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులు లీడర్స్ని పిలిపించి వాళ్ళతో భేటీ అయింది. ఇదొక ఇరిటెంట్, మోదీ గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఒక భాగం. ఇది బాగానే ఉంది. ఇలా ఉండగా వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, పెంటగాన్, వాళ్ళంతా కూడా వాళ్ళు ఆర్మ్స్ అమ్ముకుందామని ఇండియాకి, వాళ్ళు చాలా ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నరు, ఇండియా ఓన్లీ వన్ కంట్రీ విచ్ కెన్ కౌంటర్ చైనా అంటూ మనని ఎత్తేసారు. అంటే క్యారెట్ స్టిక్ పాలసీ అన్నట్టు ఉంటుందండి. ఒక డాంకీని పని చేయించాలంటే క్యారెట్ ముందు చూపించారు, క్యారెట్ ఇవ్వకూడదు, చూపించారు. అట్ ద సేమ్ టైం కర్రతో కొడాలి, స్టిక్. ఈ పాలసీ ట్రై చేస్తున్నాడు మన అమెరికన్స్. ఇండియా మీద క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ట్రై చేశాడు. కాకపోతే మన ఇండియా ఇస్ నాట్ ఎ డాంకీ. ప్రజెంట్ ఇండియా ఇస్ నాట్ ఎ డాంకీ. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడో మన రాహుల్ గాంధీ గారు వస్తే ఈ స్టిక్ అండ్ ద క్యారెట్ పాలసీ బాగా పనిచేస్తుంది. క్యారెట్ చూపిస్తే చాలు మనవాడు వెళ్ళిపోతారు, కుక్క పిల్ల. సరే, మోదీ గారు మాత్రం ఎక్కడా తొణకలేదు, వెనకలేదండి. ఆయన సత్తా ఏంటో, ఇండియన్ డయాస్పారాలో మోదీ యొక్క పాపులారిటీ ఏమిటో, అతని బలం చూపించాడు. అట్ ద సేమ్ టైం కూల్గా ఆయన చేయవలసిన పనులన్నీ చేసుకుని వచ్చాడు. 297 దొంగిలించబడిన మన దేవతా విగ్రహాలని వెనక్కి లాక్కొస్తున్నారు ఆయన. ఒక గ్రేట్ అచీవ్మెంట్. బయట ఎక్కడో తెలియట్లేదు, సైలెంట్గా. ఇలా అంతకుముందు కూడా చేశారు ఆయన. ఇండియా నుంచి స్మగ్ల్ అయిపోయి దొంగతనంగా వెళ్ళిపోయిన దేవతా విగ్రహాలు, వాటిని వెనక్కి తీసుకొస్తున్నారు. ఇదొక పని. తర్వాత అంటే బైలేటరల్ టాక్స్ చాలా మందితో చేసుకుని వచ్చారు. జో బైడెన్తో మాట్లాడారు, అలాగే క్వాడ్ మీటింగ్ అటెండ్ అయ్యారు, అక్కడ లెక్చర్ ఘనంగా ఇచ్చారు. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రాన్స్ వాడు ఒక బాంబు పేల్చాడండి యుఎస్ఏకి. ఫ్రాన్స్ మెక్రాన్ వచ్చాడు కదా, అతను ఒక విషయం అనౌన్స్ చేశాడు అక్కడ. ఏమనంటే, కంప్లీట్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తాము. దేనికి? మూడు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి. ఒకటి న్యూక్లియర్ సబ్మరైన్, రెండోది అండర్ వాటర్ డ్రోన్. మన డ్రోన్ అంటే మన గాలిలో ఎగిరేది చూస్తాం కదా. ఈ అండర్ వాటర్ డ్రోన్ ఇస్ డిఫరెంట్. నీటిలో వెళ్ళిపోతుంది, నీటిలో వెళ్ళిపోయి పడేద్దండి. అంటే యాంఫీబియస్ అనుకోవచ్చు. నీటిలోనే వెళ్ళి షిప్పుల్ని కొట్టచ్చు, అంటే లేదంటే నీటిలోంచి ల్యాండ్ మీదకి వెళ్ళి అటాక్ కూడా ఇవ్వగలరు. ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. యాంఫీబియస్ యాజ్ వెల్ as అండర్ వాటర్ డ్రోన్స్. అది దానికి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మనకి అమ్ముతున్నాడు. టెక్నాలజీ అమ్ముతాడు, అసెంబ్లింగ్ ఇండియాలో జరుగుతుంది, స్పేర్ పార్ట్స్ కూడా ముందుస్తారు. తర్వాత మనం చేసుకుంటాం. ఇది న్యూక్లియర్ సబ్మరైన్స్, అండర్ వాటర్ డ్రోన్స్, యాజ్ వెల్ as మూడోది
జెట్ ఇంజిన్ అండి. జెట్ ఇంజిన్కి టెక్నాలజీ కొంచెం క్రిటికల్ అది ఇప్పుడు బోయింగ్, తర్వాత ఇంకో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. బోయింగ్ ఒకటి, సమ్ అదర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా చేస్తాయి. ఐ థింక్ బెంజ్ కంపెనీ, వాళ్ళు అంతా కూడా దే డోంట్ ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ. ఆ ఇంజిన్ ఫెయిలియర్ 0 ఉండాలండి దానికి. 0%, 99.9999% ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. అలా అయితేనే మీకు ఒక జెట్కి, ఒక ఏరోప్లేన్ బిగిస్తారు. ఎందుకంటే అది ఫెయిల్ అయిందంటే ఇంకేముంది, ఇంకా మొత్తం అందరి లైఫ్ రిస్క్లో పడినట్టే. ఏరోప్లేన్లో 200 మంది ప్యాసింజర్స్ ఉంటారు, ఏమైపోతారు? మిడ్ లేయర్లో ఇంజిన్ ఫెయిల్ అయితే ఏమైపోతారు ఏమన్నా? అప్పటికే 2 ఇంజిన్లు పెట్టుకుంటారు, డ్యూయల్ ఇంజిన్ ఉంటుంది. ఒక ఫెయిల్ అయినా ఇంకోటి ఉంటుంది. కానీ ఫెయిల్ అవ్వడం 0%. ఇట్ షుడ్ నెవర్ ఫెయిల్. అలాంటి టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ జెట్ ఇంజిన్స్ మనకి సప్లై చేయవలసిన బాధ్యత యూఎస్ దీన్ని, వాడు ఒప్పుకున్నాడు. మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీగా ఉన్నాయి, అంటే బాడీ తయారైపోయి ఉంది హెచ్ఏఎల్లో. కాకపోతే ఇంజిన్స్ రాలేదు, ఇంజిన్స్ డిలే చేస్తున్నాడు మనడు. యూఎస్ బిగిస్తున్నాడు, అది ఇవ్వట్లే. అంటే వాడు డబ్బులు పుచ్చుకుని వ్యాపారం చేసినా వాడు సొంత తెలివితేటలు వాడతాడు. వాడు టైం వాడికి కావాలంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇస్తానంటాడు. నవంబర్లో ఇస్తాడని మళ్ళీ పోస్ట్పోన్ చేశాడు. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారం డీల్గా త్రూ అయిపోవాలి. ఒక కమిట్మెంట్, బిజినెస్ డీల్ అంటే అలా ఉండాలి. కానీ ఇది బిజినెస్ డీల్ కమ్ పొలిటికల్ డీల్ ఇది. సో డబ్బులుగా పొలిటికల్గా వాడి ఇష్టం వచ్చినప్పుడు వాడికి కావాల్సినప్పుడు వాడు ఇస్తాడు. లేదా వాడి మీద ప్రెషర్ పెట్టి నువ్వు ఇలా చేస్తే నీకు ఇస్తా ఉన్నట్టుగా మాట్లాడతాడు. అదండి, ఈ రెండిటికి చెక్ పడింది. ఫ్రాన్స్ టైమింగ్ చూడండి, కరెక్ట్గా ఇదే టైంలో అనౌన్స్ చేశాడు. దాంతో అమెరికాని బాబు నువ్వు ఒక్కడే కాదు, ఇండియాకి అభిమానులు చాలామంది ఉన్నారు, మేము చూసుకుంటాం అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చాడండి ఫ్రెంచ్ వాడు. ఇంకోటి, అజిత్ దోవల్ గారు సెప్టెంబర్లోనే ఫ్రాన్స్ వెళ్తున్నారండి. అక్కడ ఏదో డిస్కషన్స్, అంటే వీడికి సంబంధం చేశాడు అమెరికా వాడు, అది పట్టించుకోకుండా ఫ్రాన్స్ మామూలుగా అతనికి వేరే బయలాటరల్ డిస్కషన్స్కి వెళ్తున్నారు. ఇదొకటి చెంపదెబ్బ కొట్టినట్టే అమెరికాకి. నువ్వు ఎంత నువ్వు సంబంధం చేస్తే మేము వచ్చేయడానికి పాకిస్తాన్ అనుకున్నాం మేము అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింట. అదండి మోదీ గారి ఈ దౌత్యం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.